నమస్కారం బీటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రభుత్వ పాఠశాలల్లో ఫ్యూచర్ స్కిల్స్ లో ముందడుగుపై సమీక్ష నిర్వహించిన సీఎం జగన్. ప్రతి 3 పాఠశాలలకు ఫ్యూచర్ స్కిల్స్ పై ఒక నిపుణుడు ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని అధికారులు వెల్లడి. ఫ్యూచర్ స్కిల్స్ అంశాన్ని పాఠ్య ప్రణాళికలు పొందుపరిచే కార్యక్రమాన్ని త్వరగా పూర్తి చేయాలని సీఎం జగన్ ఆదేశం. సంక్రాంతి ప్రకృతిలో జరిగే మార్పు మాత్రమే కాదన్న టీడీపీ అధినేత చంద్రబాబు. మన జీవితంలోనూ ప్రగతితో కూడిన మార్పు రావాలన్న సందేశం ఇస్తుందని వెల్లడి. పండుగ కానుకల్ని ఈ ప్రభుత్వం దూరం చేసి సంతోషాన్ని దూరం చేసిందని బాబు ఆగ్రహం. టీడీపీ అధినేత చంద్రబాబును మర్యాద పూర్వకంగా కలిసిన వైఎస్ షర్మిల. చంద్రబాబును తన కుమారుడి వివాహానికి ఆహ్వానించాలని వెల్లడి. చంద్రబాబుతో మాట్లాడటం సంతోషంగా అనిపించిందని వ్యాఖ్య. సంక్రాంతిలోపు ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ రాకుంటే నిరవధిక దీక్షలకు దిగుతామన్న ఏపీ అంగన్వాడీ. నేటి నుంచి జగనన్నకు చెబుదాం పేరుతో ప్రతి ఇంటికి వెళ్లి 1 కోటి మంది సంతకాలు సేకరిస్తామని వెల్లడి. ఎస్మా జీవో పత్రాలను భోగి మంటల్లో వేసి తగలేస్తామని హెచ్చరిక. ప్రభుత్వ పాఠశాలలో ఫ్యూచర్ స్కిల్స్ లో ముందడుగుపై సీఎం జగన్ సమీక్ష జరిపారు. ప్రతి 3 పాఠశాలలకు ఫ్యూచర్ స్కిల్స్ పై ఒక నిపుణుడు ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని అధికారులు వెల్లడించారు. ఫ్యూచర్ స్కిల్స్ అంశాన్ని పాఠ్య ప్రణాళికలు పొందుపరిచే కార్యక్రమాన్ని త్వరగా పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫ్యూచర్ స్కిల్స్ పై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులతో మాట్లాడారు. ఇప్పటికే 2066 మంది ఫ్యూచర్ స్కిల్స్ ఎక్స్పర్ట్లను వివిధ ఇంజనీరింగ్ కాలేజీల్లో గుర్తించామని అధికారులు వెల్లడించారు. వారికి గౌరవ వేతనం చెల్లిస్తున్నామని అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ఫ్యూచర్ స్కిల్స్ అంశాన్ని పాఠ్య ప్రణాళికలో పొందుపరిచే కార్యక్రమాన్ని త్వరగా పూర్తి చేయాలని అన్నారు. దీనిలో భాగంగా ఫైనాన్షియల్ లిటరసీలో కూడా విద్యార్థులకు అవగాహన కల్పించాలని, దీనివల్ల ఆర్థిక వ్యవహారాలపై అవగాహన ఏర్పడుతుందని సీఎం అన్నారు. 8వ తరగతి నుంచి ఒక సబ్జెక్టుగా ఫ్యూచర్ స్కిల్స్ బోధించేందుకు చర్యలు తీసుకున్నామని అధికారులు తెలిపారు. ఇప్పటికే ఒక సెమిస్టర్ కు సంబంధించి సిలబస్ రూపొందించామని అధికారులు వెల్లడించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారికి తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ప్రగతి సంకేతమైన సూర్య భగవానుడు మకర రాశిలో ప్రవేశించడాన్ని మకర సంక్రాంతిగా జరుపుకుంటున్నామని, ఇది ప్రకృతిలో జరిగే మార్పు మాత్రమే కాదని, మన జీవితంలోనూ ప్రగతితో కూడిన మార్పు రావాలన్న సందేశాన్ని సంక్రాంతి పండుగ ఇస్తుందని పేర్కొన్నారు. విధ్వంస పాలనతో ఏపీ ప్రజల జీవితాలు చీకటిమయం అయ్యాయని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల పంటకు మద్దతు ధర లేదని, నిత్యావసర ధరలు పేద మధ్యతరగతి ప్రజల జీవన ప్రమాణాలను దారుణంగా దెబ్బతీశాయని అన్నారు. ఉపాధి, ఉద్యోగాలు లేని కుటుంబాలు అస్తవ్యస్తమై రోడ్లు భయపడుతున్నాయని, ఆర్టీసీ ఛార్జీలు గ్రామాల్లో పండగ శోభను దెబ్బతీశాయని తెలిపారు. ప్రతి పేద కుటుంబం పండగను ఆనందోత్సాహాలతో జరుపుకోవాలనే ఉద్దేశంతో తమ హయాంలో సంక్రాంతి, క్రిస్మస్, రంజాన్ కానుకలను ఇచ్చిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఈ ప్రభుత్వం వాటిని కూడా రద్దు చేసి పండగ సంతోషాలను ప్రజలకు దూరం చేసిందని మండిపడ్డారు. టీడీపీ అధినేత చంద్రబాబుతో వైఎస్ షర్మిల నేడు మర్యాద పూర్వకంగా కలిశారు. చంద్రబాబును తన కుమారుడి వివాహానికి వైఎస్ షర్మిల ఆహ్వానించారు. హైదరాబాద్ లోని చంద్రబాబు నివాసానికి వెళ్లిన షర్మిల కుమారుడు రాజారెడ్డి పెళ్లికి చంద్రబాబు కుటుంబాన్ని ఆహ్వానించారు. టీడీపీ అధినేత చంద్రబాబును కలిసిన అనంతరం వైఎస్ షర్మిల మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వైఎస్ రాజశేఖర రెడ్డి మనవడు రాజారెడ్డి పెళ్లి జరుగుతున్న తరుణంలో చాలా మంది రాజకీయ నాయకులను పెళ్లికి ఆహ్వానిస్తున్నామని, ఇందులో భాగంగానే చంద్రబాబును కూడా పెళ్లికి వచ్చి వధూవరుల్ని ఆశీర్వదించాలని కోరటం జరిగిందని తెలిపారు. చాలాసేపు రాజశేఖర రెడ్డి గురించి, వారి స్నేహం గురించి, వారి రాజకీయ ప్రారంభ దశలో జరిగిన ప్రస్థానం గురించి చంద్రబాబు అన్ని గుర్తు చేసుకున్నారని చెప్పారు. తనకు గుర్తు చేశారని, ఇద్దరం చాలాసేపు మాట్లాడామని, చాలా సంతోషం అనిపించిందని తెలిపారు. పెళ్లికి వచ్చి నూతన వధూవరుల్ని ఆశీర్వదిస్తామని మాట ఇచ్చారని, మా మధ్య చర్చలో ఎక్కువగా రాజశేఖర రెడ్డి గురించే ప్రస్తావించారని చెప్పారు. ఇద్దరి ప్రయాణం, జీపులో కలిసి తిరగటం, పొద్దున్నుంచి రాత్రి వరకు కలిసి ఉండటం, ఇద్దరు ఢిల్లీకి కలిసి వెళ్లటం, సీఎం పదవి కోసం ఇద్దరు చేసిన ప్రయత్నాలు, ఇలాంటివన్నీ చెప్పుకుంటూ వచ్చారని అన్నారు. అయితేనే మన దేశానికి మంచి జరుగుతుందని, కమ్యూనల్ వైలెన్స్లు తగ్గుతాయని, రాజశేఖర రెడ్డి గారే రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని మనస్ఫూర్తిగా చేసుకోవాలి అనుకున్నారు. కాబట్టి అదే జరగాలి, అది జరిగితేనే మన దేశానికి మంచి జరుగుతుంది అని చేరడం జరిగింది. ఇంకొకసారి చేరిన తర్వాత వాళ్ళ చేతుల్లో మనం
పెట్టుకున్న తర్వాత వాళ్ళు ఎలా ఆదేశిస్తే అది నమ్మకంగా చేయాల్సి ఉంటుంది. ఈ అన్ని రాజకీయాలు ఎట్లా డెవలప్ అవుతాయి, నాకు ఏ బాధ్యతలు ఇస్తారు అన్న దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. సో వీ షుడ్ ఆల్ వెయిట్ అండ్ సీ. మీరు చంద్రబాబు నాయుడు గారిని కలవడాన్ని చంద్రబాబు గారిని చూడడాన్ని ఏ విధంగా కలవడం ఏ విధంగా చూడొచ్చు అంటే, మామూలుగానే ఒక ఫ్రెండ్లీ ఎన్వైరన్మెంట్లో అందరం చూస్తే బాగుంటుంది. నేను లోకేష్ గారు ఒక ట్వీట్ నాకు రిప్లై చేశారు. ఆ సందర్భాన్ని కూడా రాజకీయంగా చూడకండి. చంద్రబాబు గారికి ఒక క్రిస్మస్ కేక్ మాత్రమే పంపడం జరిగింది. ఒక కేకే కదండి, ఆ కేక్ క్రిస్మస్ కేక్ అంటే మేడం ఇప్పుడు మేడం ఈ చర్చ అంటే ఏంటంటే, ఆ కేక్ కూడా మేము ఒక చంద్రబాబు గారికే పంపలేదు, ఇక్కడ కేటీఆర్ గారికి, కవిత గారికి, హరీష్ రావు గారికి, ఇట్లాంటి వాళ్ళకు కూడా పంపడం జరిగింది. యాక్చువల్లీ ద బ్యాక్గ్రౌండ్ ఇస్, రాజకీయాలు అన్నది జీవితాలు కాదు, రాజకీయం అన్నది మా ప్రొఫెషన్. మేము ప్రజల కోసం చేస్తున్న ఒక సర్వీస్. వేతన పెంపుపై సంక్రాంతిలోపు ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ రాకుంటే మాత్రం నిరవధిక దీక్షలకు దిగుతామని అంగన్వాడీలు హెచ్చరించారు. నేటి నుంచి జగనన్నకు చెబుదాం పేరుతో ప్రతి ఇంటికి వెళ్లి 1 కోటి మంది సంతకాలు సేకరిస్తామని, ఎస్మా జీవో పత్రాలను భోగి మంటలో వేసి తగలపెడతామని అంగన్వాడీ ప్రతినిధులు తెలిపారు. వేతనాలు పెంచేందుకు ఏపీ ప్రభుత్వం ససేమిర అనడంతో అంగన్వాడీలతో ప్రభుత్వం ఆరోసారి జరిపిన చర్చలు కూడా విఫలమయ్యాయి. వేతనాలు ఎంతో కొంత పెంచాలని వేడుకున్నా మంత్రుల కమిటీ మాత్రం పెంచేది లేదని తేల్చి చెప్పింది. 5 ఏళ్లకు ఒకసారి పెంచేదానికే తాము కట్టుబడి ఉన్నామని, జులైలోనే పెంచుతామని కమిటీ స్పష్టం చేసింది. సరే, అప్పుడైనా ఎంత పెంచుతారో చెప్పాలన్న అంగన్వాడీల ప్రశ్నకు సమాధానం చెప్పేందుకు కమిటీ నిరాకరించిందని అంగన్వాడీలు తెలిపారు. ఎస్మా పరిధిలో ఉన్న తాము నోటీస్ గడువు ముగిగానే తొలగిస్తామని మంత్రుల కమిటీ బెదిరించిందని ఆరోపించారు. 4 గంటల పాటు చర్చలు జరిగినా నిరర్థకంగానే ముగిశాయని తెలిపారు. వేతన పెంపుపై సంక్రాంతిలోపు ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ రాకుంటే మాత్రం నిరవధిక దీక్షలకు దిగుతామని అంగన్వాడీలు హెచ్చరించారు. నేటి నుంచి జగనన్నకు చెబుదాం పేరుతో ప్రతి ఇంటికి వెళ్లి 1 కోటి మంది సంతకాలు సేకరిస్తామని, ఎస్మా జీవో పత్రాలను భోగి మంటల్లో వేసి తగలేస్తామని అంగన్వాడీ ప్రతినిధులు తెలియజేశారు. అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలని నేటికి 33వ రోజు సమ్మె జయప్రదంగా జరుగుతుంది. నిన్న 6వ విడత చర్చలకి ఆహ్వానించడం జరిగింది. ఆ సందర్భంగా వేతనం అయితే మేము ఇప్పుడు పెంచము అని చెప్పేసి చెప్తున్నారు. జూలై నెల నుంచి మేము అమలు చేస్తామన్నారు, కానీ జూలై నెలలో ఎంత అమలు చేస్తారు అన్నది చెప్పలేదు. అయితే మేమేమంటున్నామంటే, మీరు జూలై నెలలో అమలు చేసేది ఇప్పుడు వేతనం ఎంత పెంచుతారు అనేది చెప్పి జీవో ఇవ్వండి అని చెప్పేసి మేము అడిగాము. కానీ మేము ఇప్పుడు అమౌంట్ అనౌన్స్ చేయము, జీవో ఇవ్వము అని చెప్పేసి చెప్పారు. దాని మీదే ఒక 4 గంటల పాటు చర్చ జరిగింది. అయినా మేమైతే మాకు వేతనంగా కావాలి, వేతనం ఇచ్చేంత వరకు మేము సమ్మెని వదలము అని చెప్పేసి మేము చెప్పి రావటం జరిగింది. అయితే ప్రభుత్వం తరపు నుంచి ఏంటంటే, మేము ప్రత్యామ్నాయ కార్యకర్తలను చూసుకుంటామన్నారు, మేము వేరే వాళ్ళని జాయిన్ చేసుకుంటామని చెప్పారు. మేము రాష్ట్ర వ్యాప్తంగా 1,06,000 మంది ఉన్నాం, వర్కర్లము, హెల్పర్లము, మినీ వర్కర్లము. మీరు వేరే వాళ్ళని జాయిన్ చేసుకుంటూ ఉంటే మేమేమి చూస్తూ ఊరుకోము. ఎందుకంటే 33 రోజులుగా మేము పోరాటం చేస్తున్నాము అంటే మా ఆర్థిక పరిస్థితి ఏంటి, మా బాధలు ఏమిటి అనేది ముందు మీరు తెలుసుకోవాలి అని చెప్పేసి మేము చెప్తున్నాము. 5 సంవత్సరాలకు ఒకసారి వేతనం పెంచుతాను అని చెప్పినప్పుడు 5 సంవత్సరాల దాకా మీరు ధరలను నియంత్రించాలి. ఎందుకు ధరలు పెంచుతున్నారు? ధరలను తగ్గించకుండా ఈరోజు మీరు 5 సంవత్సరాల వరకు మేము వేతనం పెంచము అంటే అది ఎలా కరెక్ట్ అవుతుంది అని చెప్పేసి మేము అడుగుతున్నాం. ఇప్పటికైనా సరే ఈరోజు క్రిస్టమస్ టెంట్లోనే జరుపుకున్నాము, అదేవిధంగా జనవరి 1 టెంట్లోనే జరుపుకున్నాము. రేపు భోగి మంటలు కూడా ఇక్కడే వేసుకుంటాము. తెల్లారుజామున 5 గంటలకు భోగి మంటలు వేసుకొని భోగి మంటలలో మన ప్రభుత్వం చేసే ఈ ఎస్మా చట్టాలు కానివ్వండి, మమ్మల్ని తీసేస్తామంటూ బెదిరించే వాయువు కానివ్వండి, మేము చెప్పదలుచుకున్నాము. దాంతోపాటు ఏంటంటే రేపు ఎల్లుండి అవుటా ఎల్లుండి ఈ పండగలన్నీ కూడా మేము మా టెంట్లలోనే జరుపుకోదలుచుకున్నాము. అది మీరు మమ్మల్ని పిలిచి సానుకూలంగా స్పందిస్తే, మా సమస్య పరిష్కరిస్తే మేము తక్షణమే డ్యూటీల్లో జాయిన్ అయిపోతాం. కానీ మా సమస్య పరిష్కారం అవ్వకుండా
ఎట్టి పరిస్థితుల్లో మేము జాయిన్ అవ్వము, సమ్మెను విరమించము అని చెప్పేసి ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు ఏపీలో అడుగుపెట్టారు. హైదరాబాద్ నుంచి రాజమండ్రికి విమానంలో చేరుకున్న ఆయనకు అభిమానులు బ్రహ్మరథం పట్టారు. గజమాలతో ఆహ్వానం పలికారు. భారీ సంఖ్యలో ఎయిర్పోర్ట్ కు చేరుకున్న అభిమానులతో ఆ ప్రాంతమంతా కిక్కిరిసిపోయింది. టీడీపీ జనసేన కార్యకర్తలు కూడా పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. రఘురాజు అనుకూల నినాదాలతో ఆ ప్రాంతం హోరెత్తింది. ఇక రఘురాజు కూడా అభిమానులకు ఉత్సాహంగా షేక్ హ్యాండ్ ఇస్తూ ముందుకు సాగారు. రాజమండ్రి నుంచి భీమవరానికి ఆచంట పాలకొల్లు మీదుగా ఆయన భారీ ర్యాలీగా వెళ్తున్నారు. వందలాది కార్లు రఘురాజును అనుసరిస్తూ ఉన్నాయి. 4 ఏళ్ల తర్వాత ఆయన స్వస్థలానికి వెళ్తూ ఉండటం గమనార్హం. ఈ సంక్రాంతిని తన నియోజకవర్గంలో ఆయన బంధుమిత్రులతో కలిసి జరుపుకోనున్నారు. నగరాన్ని అభివృద్ధి చేయడం పూర్తిగా విస్మరించి అధికార పార్టీ నేతలు, ప్రతినిధులు మరొకసారి ఎన్నికలలో లబ్ధి పొందేందుకు సిద్ధమవుతున్నారని సిపిఐ నగర కార్యదర్శి కోటేశ్వరరావు అన్నారు. నగరంలోని లెనిన్ భవన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కోటేశ్వరరావు మాట్లాడారు. నేతలకు వచ్చే ఎన్నికల్లో ప్రజలే సరైన గుణపాఠం చెప్పాలని అన్నారు. నగరంలో కొండ ప్రాంతాలలో అభివృద్ధిని పూర్తిగా విస్మరించారని ఆవేదన వ్యక్తం చేశారు. పశ్చిమ నియోజకవర్గంలో బ్రిడ్జి, డ్రైనేజీ గత కొన్ని రోజులుగా పూర్తిగా దెబ్బతినడంతో ప్రయాణికులు ఎంత అవస్థకు గురవుతున్నారు. అధికార పార్టీ పాలకులకు, ఉన్నత స్థాయి అధికారులకు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. ప్రజల పక్షాన నిలబడి సిపిఐ పార్టీ రాజీ లేని పోరాటాలను నిర్వహిస్తుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నగర కమిటీ నాయకులు పాల్గొన్నారు. సంస్థ పాలక పక్షం ఏర్పడి సుమారు 3 సంవత్సరాలు అవుతా ఉన్నది. అలాగే శాసనసభలు ఎన్నిక కాబడి 4 సంవత్సరాల 10 మాసాల దగ్గర నడుస్తుంది. నగర అభివృద్ధి అట్టకెక్కిపోయింది. నగర అభివృద్ధి అనేటటువంటిది ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా ఉన్నది. కొండ ప్రాంతాల్లో చూస్తే మెట్లు ఎక్కేటటువంటి అవకాశం లేదు. డ్రైనేజ్ పారుదలకి కొండ ప్రాంతంలో డ్రైనేజ్ అస్తవ్యస్తంగా ఉన్నది. ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్లుగా కొండ ప్రాంతాల్లో ఉన్నటువంటి మొత్తము డ్రైనేజీ వ్యవస్థ, అలాగే రోడ్ల యొక్క దుస్థితి అధ్వానంగా ఉన్నది. విజయవాడ నగరంలో ప్రధానమైనటువంటి రోడ్ల యొక్క పరిస్థితి మనం చూసినట్లయితే ఎక్కడా కూడా కనీస స్పీడ్తో బండి నడిచేటటువంటి పరిస్థితి లేనటువంటి పరిస్థితి, గోతులమయమైపోయినటువంటి పరిస్థితి ఉన్నది. కానీ ఏం జరుగుతూ ఉన్నది? ఈ 4 సంవత్సరాల 9 నెలలు 10 నెలల మాసంలో ఎమ్మెల్యేల కాల పరిమితిలో వాటిని విస్మరించారు. వాటి గురించి చర్చించినటువంటిది, దానిపైన దృష్టి పెట్టినటువంటి పరిస్థితి లేదు. కార్పొరేట్లు అంటే ఇక చెప్పనక్కర్లేదు. ఆవు చేలో మేసే దూడ గట్టు మీద మేదన్న చందంగా కార్పొరేటర్లు కనీసం సమస్యలు పట్టించుకున్నటువంటి పరిస్థితి ఎక్కడా లేదు. ఉదాహరణ చూస్తే ఒక లో బ్రిడ్జి చాలు. ఎన్టీఆర్ జిల్లా మైలవరం మండలం చంద్రగూడెం గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. 35 సంవత్సరాల క్రితం చిరంజీవి అభిమానులు నిర్మించిన చిరంజీవి బస్టాండ్ ను కూల్చారని జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి అక్కల గాంధీ ఆధ్వర్యంలో జనసేన పార్టీ, చిరంజీవి అభిమానులు నిరసనకు దిగారు. కూల్చివేతకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని, బస్టాండ్ పునర్నిర్మించాలని డిమాండ్ చేశారు. బస్టాండ్ కూల్చిన ప్రాంతంలో టెంట్ వేసి నిరసనకు దిగారు జనసేన పార్టీ శ్రేణులు, చిరంజీవి అభిమానులు. చంద్రగూడెం గ్రామ పంచాయతీలో అభిమానులు తమ సొంత ఖర్చులతో 35 సంవత్సరాల క్రితం నిర్మించుకున్నటువంటి బస్టాండ్ని ఎవరికి చెప్పా పెట్టకుండా, సంప్రదించకుండా అర్ధరాత్రి దాన్ని కూల్చేయడం అనేది చాలా బాధాకరం. మేమందరం కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎవరైతే దాన్ని ప్రజలకు సంబంధం లేకుండా వ్యక్తిగత స్వార్థం కోసం కూల్చేశారో వాళ్ళే దాన్ని పునర్నిర్మించాలని చెప్పి మేము జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. 35-40 సంవత్సరాల క్రితం నిర్మించినటువంటి చిరంజీవి గారి పేరు మీద బస్ షెల్టర్ని రాత్రి అతి దారుణంగా 1:30 సమయంలో కూల్చివేయడం అనేది చాలా దారుణమైన విషయం. మరి వెంటనే కనుక ఎవరైతే కూల్చారో వారే వచ్చి బస్ షెల్టర్ నిర్మించకపోతే తీవ్రమైన పోరాటం మేము చేస్తామని తెలియజేసుకుంటున్నాం. ఈరోజు కొత్త చంద్రగూడెం గ్రామంలో గత అర్ధరాత్రి చిరంజీవి గారి పేరున నిర్మించినటువంటి అభిమానులు కుల మతాలకు అతీతంగా నిర్మించిన బస్టాండ్ని కూల్చివేయడం జరిగింది. గత 35 సంవత్సరాలకు పైగా చరిత్ర కలిగినటువంటి ఈ బస్టాండ్ని కనీసం మాట వరుసకు కూడా చెప్పకుండా అర్ధరాత్రి కూల్చివేయడం జరిగింది. మేము చిరంజీవి యువత తరఫున చంద్రగూడెం గ్రామ పంచాయతీ తరఫున చెప్తా ఉన్నాం, వెంటనే పునర్నిర్మించాలి ఈ బస్టాండ్ని. ఎవరైతే ఈ దుండగులు ఈ బస్టాండ్ని కూల్చారో
వెంటనే వాళ్ళ సొంత నిధులతో ఇక్కడే బస్టాండ్ నిర్మించాలని చెప్పేసి చంద్రగూడెం యువత తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. విజయవాడలో రెండవసారి సౌత్ జోన్ షూటింగ్ బాల్ పోటీలు నిర్వహించడం ఎంతో హర్షించదగ్గ విషయమని మాజీ శాసనసభ్యులు బోండా ఉమా అన్నారు. పోటీల నిర్వహణలో ఆంధ్రప్రదేశ్ షూటింగ్ బాల్ అసోసియేషన్ ఎంతో కృషి చేస్తుందని తెలిపారు. విజయవాడ నగరం పైపుల రోడ్డులోని రవీంద్ర పబ్లిక్ స్కూల్ నందు ఘనంగా 3వ సౌత్ జోన్ షూటింగ్ బాల్ పోటీలు ఆరంభమయ్యాయి. ఈ పోటీలకు ముఖ్య అతిథిగా మాజీ శాసనసభ్యులు బోండా ఉమామేశ్వరరావు హాజరయ్యారు. క్రీడాకారుల వందన కార్యక్రమం అనంతరం వారిని ఉద్దేశించి ప్రసంగిస్తూ రాష్ట్రంలో షూటింగ్ బాల్ అభివృద్ధి కోసం ఆంధ్రప్రదేశ్ షూటింగ్ బాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి పరుస రాముడు చేస్తున్న క్రీడాభివృద్ధిని ప్రశంసించారు. అనంతరం పోటీల నిర్వహణ కమిటీ సభ్యులు విజయ్ కుమార్, శివకృష్ణ, స్టాలిన్ మాట్లాడారు. పోటీలు నిర్వహించిన కృష్ణా జిల్లా అంతర్జాతీయ షూటింగ్ బాల్ క్రీడాకారుడు, కృష్ణా జిల్లా షూటింగ్ బాల్ కార్యదర్శి గోగులమూడి విజయ్ కుమార్ మరియు అసోసియేషన్ వారికి సహకరించిన రవీంద్ర భారతి పబ్లిక్ స్కూల్ యాజమాన్యానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కర్ణాటక, కేరళ, తమిళనాడు, తెలంగాణ, పుదుచ్చేరి రాష్ట్రాల నుంచి సీనియర్, జూనియర్ బాలికల విభాగాలలో 300 మందికి పైగా క్రీడాకారులు హాజరైనట్లు తెలిపారు. క్రీడా స్ఫూర్తితో అందరం కూడా పిల్లలందరూ కూడా స్పోర్ట్స్ ఆడాలి. ఎవరు గెలిచినా ఓడినా ఇంకా రేపు రాబోయే రోజులు ఇంకా మెరుగైన విధంగా వాళ్ళు పెర్ఫార్మెన్స్ చేసి వాళ్ళు జాతీయ స్థాయిలో పోటీ చేసి ఇంకా మంచి మెడల్స్ తీసుకొచ్చే విధంగా ఏదేమైనా ఆంధ్రప్రదేశ్ లేదంటే తెలంగాణ, తెలుగు రాష్ట్రాలు అన్నింటిలో ముందుండాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ పార్టిసిపేట్ చేస్తున్నటువంటి 300 మంది క్రీడాకారులు అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ చెప్తూ థ్యాంక్ యూ అన్నారు. రాష్ట్రంలో ఏ పేదవాడు కూడా ఆర్థిక పరిస్థితుల కారణంగా వైద్యానికి దూరం కాకూడదు అనేది మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సంకల్పమని ఆ పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జి దేవినేని అవినాష్ అన్నారు. నిరుపేదల సంక్షేమం కొరకు ఎల్లప్పుడూ తపన పడే వ్యక్తి జగన్ అని కొనియాడారు. గుణదల నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో 4వ డివిజన్ కి చెందిన దాసం ఉమామేశ్వర్ రాజుకి 7 లక్షల, 19వ డివిజన్ కి చెందిన వరికొండ సూర్యకళకి 2,50,000 రూపాయలు, 22వ డివిజన్ కి చెందిన కసిరెడ్డి పేరెడ్డికి 1,30,000 రూపాయల చెక్కును తూర్పు నియోజకవర్గం వైసీపీ సమన్వయకర్త దేవినేని అవినాష్ అందజేశారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మరిన్ని సేవలు కలిపి బృహత్తరమైన ఆరోగ్యశ్రీ పథకం ప్రవేశపెట్టడం జరిగిందని, ఈ పథకం కింద మన రాష్ట్రంలోనే కాకుండా పొరుగు రాష్ట్రాలలో కూడా మెరుగైన వైద్యం చేయించుకోవటానికి వీలు కల్పించారని తెలిపారు. నిరుపేదల సంక్షేమం కొరకు ఎల్లప్పుడూ తపన పడే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని కొనియాడారు. ఆరోగ్యశ్రీ పరిధిలోకి రాని రోగాలకు వారి చికిత్సకు అయిన నగదు మొత్తం హాస్పిటల్ నుంచి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి సహాయ నిధికి అర్జీ పెట్టుకుంటే ఇవ్వటం జరుగుతుందని అన్నారు. తూర్పు నియోజకవర్గ పరిధిలో ఈ 4 ఏళ్ల కాలంలోనే కోట్ల రూపాయల చెక్కులు పంపిణీ చేయడం జరిగిందని అన్నారు. గతంలో ముఖ్యమంత్రి సహాయ నిధికి పెట్టుకోవాలి అంటే తెలుగుదేశం నాయకులకి లంచాలివ్వాల్సిన పరిస్థితులు ఉండేవని, కానీ ఇప్పుడు ఎవరికీ లంచాలివ్వకుండా పారదర్శకంగా పథకం అమలు జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో 19వ డివిజన్ కార్పొరేటర్ రహీనా నహీద్, 4వ డివిజన్ ఇన్ఛార్జి గల్లారవి, వైసీపీ నాయకులు సొంగ రాజ్ కమల్ తదితరులు పాల్గొన్నారు. నియోజకవర్గానికి సంబంధించి ముఖ్యమంత్రి సహాయ నిధి కింద దాదాపుగా 10,80,000 రూపాయలు గౌరవనీయులు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఒక నాయకత్వంలో 4వ డివిజన్కి సంబంధించిన పెద్దలు, మరీ ముఖ్యంగా నగర బీజేపీ అధ్యక్షుడిగా పనిచేసి చనిపోయిన పెద్దలు దాసం ఉమామహేశ్వర రాజు గారికి దాదాపుగా 8 లక్షలు ఖర్చు అవుతే 7 లక్షల రూపాయలు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఒక నాయకత్వంలో ముఖ్యమంత్రి సహాయ నిధి కింద ఈరోజు డబ్బులు అందజేయడం జరిగింది. అదేవిధంగా 19వ డివిజన్కి సంబంధించిన సూర్యకళ గారు కానివ్వండి, 22వ డివిజన్కి సంబంధించిన కసిరెడ్డి గారు కానివ్వండి 2,50,000, 1,30,000 మొత్తం గార 10,80,000 రూపాయలు సోదరిమణి కార్పొరేటర్ రహీనా నాయుడు గారు, అదేవిధంగా పెద్దలు 4వ డివిజన్ అధ్యక్షులు గల్లా రవి గారి చేతుల మీదుగా అందజేస్తాం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక మంచితనం, జగన్మోహన్ రెడ్డి గారు ఒక గొప్పతనం, వేరే పార్టీ అయినా పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా నేను అండగా ఉంటాను అని చెప్పటానికి ఉదాహరణే ఈరోజు ఉమామహేశ్వర రాజు గారికి 7 లక్షల రూపాయలు సీఎం రిలీఫ్ అని అందజేస్తాం. ఎవరు చేస్తారు ఇలాగా? చంద్రబాబు చేయగలరా? వేరే నాయకులు ఎవరన్నా చేయగలరా? ఈరోజు మనకు శత్రువు అనుకుంటే తనకి చెరువు జరగాలని చెప్పని కోరుకునే సమాజం ఉన్న ఈ రోజుల్లో ఈరోజు ఏ పార్టీ అయినా పర్వాలేదు, సాయం కోసం వచ్చినా, సంక్షేమ పథకాల కోసమైనా, ఏ పార్టీ అయినా ఓటేసినా ఓటేయకపోయినా వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పని ఆలోచించే మనసున్న ముఖ్యమంత్రి
ఎవరైనా ఉన్నారంటే అది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి. కేవలం ఈరోజు ఒక్క ఉమామహేశ్వరరాజు గారికే కాదు, గతంలో గారా తెలుగుదేశం పార్టీ, మేము పక్కా తెలుగుదేశం పార్టీ అన్న వాళ్ళకి గారు సంక్షేమ పథకాలు. ఈరోజు ఈ యొక్క నియోజకవర్గంలో డివిజన్ అధ్యక్షులుగా, డివిజన్ కార్పొరేటర్లుగా, మాజీ కార్పొరేటర్లుగా పనిచేసిన తెలుగుదేశం పార్టీ నాయకులకు గారా సంక్షేమ కార్యక్రమాలు అందజేస్తుంది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఈరోజు విద్య కానివ్వండి, వైద్యం కానివ్వండి, ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రి గారు ఆలోచించిన చేయని విధంగా ఒక కొత్త వరవడి తీసుకొచ్చి విద్యా వ్యవస్థలో, వైద్య వ్యవస్థలో కొత్త మార్పులు తీసుకొచ్చి దేశంలోనే మిగిలిన రాష్ట్రాలకి ఆదర్శంగా నిలిచే ప్రభుత్వం, నిలిచిన గవర్నమెంట్, నిలిచిన రాష్ట్రం ఏది ఉందంటే అది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో ఆ విధంగా చేసుకుంటూ జరిగింది. తప్పకుండా ఈరోజు అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి సంక్షేమ కార్యక్రమాలు, అన్ని ప్రాంతాల అభివృద్ధి కార్యక్రమాలుతో పాటు ఈరోజు ముఖ్యమంత్రి సహాయ నిధి కింద ఎవరైతే అప్లికేషన్ పెట్టుకున్నారో వాళ్ళందరి దగ్గర డబ్బులు ఇచ్చే కార్యక్రమం కానివ్వండి, ఆరోగ్యశ్రీ ద్వారా 5 లక్షలు ఉన్న ఆరోగ్యశ్రీ దాన్ని ఈరోజు 25 లక్షల రూపాయలు చేసి కుటుంబానికి అండగా ఉండే విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మంచి కార్యక్రమాలు తీసుకుంటున్నారు. ఎన్నికలు రానున్న నేపథ్యంలో బెజవాడ రాజకీయం వేడెక్కింది. కృష్ణా జిల్లా పెనమలూరులో వైసీపీ టికెట్ ఖమ్మ కార్పొరేషన్ చైర్మన్ తుమ్మల బుడ్డికి కేటాయించాలంటూ తుమ్మల బుడ్డి వర్గీయులు ఆందోళనకు దిగారు. పెనమలూరు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జి జోగి రమేష్ ను నియమించడాన్ని ఖండించారు. ఈ నేపథ్యంలో పెనమలూరు నియోజకవర్గంలో కార్యకర్తలు నిరసన ర్యాలీ చేపట్టారు. పెద్ద సంఖ్యలో పాల్గొన్న వైసీపీ కార్యకర్తలు తమ నాయకునికి అనుకూలంగా నినాదాలు చేశారు. జోగి రమేష్ కు ఇన్ఛార్జ్ ఇవ్వటం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ప్రభుత్వ పాఠశాలలో ఫ్యూచర్ స్కిల్స్ లో ముందడుగుపై సమీక్ష నిర్వహించిన సీఎం జగన్. ప్రతి 3 పాఠశాలలకు ఫ్యూచర్ స్కిల్స్ పై ఒక నిపుణుడు ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని అధికారులు వెల్లడి. ఫ్యూచర్ స్కిల్స్ అంశాన్ని పాఠ్య ప్రణాళికలు పొందుపరిచే కార్యక్రమాన్ని త్వరగా పూర్తి చేయాలని సీఎం జగన్ ఆదేశం. సంక్రాంతి ప్రకృతిలో జరిగే మార్పు మాత్రమే కాదన్న టీడీపీ అధినేత చంద్రబాబు. మన జీవితంలోనూ ప్రగతితో కూడిన మార్పు రావాలన్న సందేశం ఇస్తుందని వెల్లడి. పండుగ కానుకల్ని ఈ ప్రభుత్వం దూరం చేసి సంతోషాన్ని దూరం చేసిందని బాబు ఆగ్రహం. టీడీపీ అధినేత చంద్రబాబును మర్యాద పూర్వకంగా కలిసిన వైఎస్ షర్మిల. చంద్రబాబును తన కుమారుడి వివాహానికి ఆహ్వానించారని వెల్లడి. చంద్రబాబుతో మాట్లాడటం సంతోషంగా అనిపించిందని వ్యాఖ్య. సంక్రాంతిలోపు ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ రాకుంటే నిరవధిక దీక్షలకు దిగుతామన్న ఏపీ అంగన్వాడీ. నేటి నుంచి జగనన్నకు చెబుదాం పేరుతో ప్రతి ఇంటికి వెళ్లి 1 కోటి మంది సంతకాలు సేకరిస్తామని వెల్లడి. ఎస్మా జీవో పత్రాలను భోగి మంటల్లో వేసి తగలేస్తామని హెచ్చరిక. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.